అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు కవిత. మా అమ్మ వాళ్ళ భూమి సోమరంపేట. అక్కడి నుంచి మా అక్కల నిమిత్తం మేము ఈయనకు భూమి రిజిస్ట్రేషన్ చేసి 6 లక్షలు తీసుకున్నాం. ఎకరం భూమి 6 లక్షలు తీసుకుంటే 2 లక్షలు ఇంట్రెస్ట్ కట్టినాం. తర్వాత మాకు కట్టలేదు. మా పరిస్థితి మంచిగా లేదు, మేము ఇంట్రెస్ట్ కట్టలేదు. కట్టకుంటే మా ఊరు ఆయన మధ్యవర్తి కూడా ఇంకొక ఆయన ఉన్నాడు, ఇచ్చింది రవి అయినట్టు ఆయన కట్టకుంటే తర్వాత మాకు ఎలాంటి అమ్ముకున్నాడు. అమ్ముకున్న తర్వాత ఈ పైసలు వీళ్ళ పైసలు ఏమంటే ఏం చేస్తారో చేసుకోపోరని మాట్లాడతారు. మేము మధ్యలో ఒకసారి 2 సార్లు మా ఊరు పెద్ద మనుషులు అందరినీ తీసుకొచ్చి అడిగితే వాళ్ళకి ఇచ్చేది ఉన్నది, వాళ్ళ పైసలు 2 రూపాయలు లేకుండా ఇస్తా అని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాక ఇప్పుడు వచ్చి అడిగితే మాత్రం పైసలు లేవని చెప్తాను. ఏం చేస్తారో చేయమని బయటకు నడమని మాట్లాడతాను. మేము పొద్దుపెట్టుకొని సరే కరోనా టైంలో తీసుకొచ్చి పెట్టుకున్నాం సారు. అది ఎకరం భూమి అయితే రీసెర్చ్ చేస్తేనే డబ్బులు ఇస్తాను సరే అనుకున్నాక మా బాగా ఒప్పుకున్నాం, మా అక్క ఒప్పించుకున్నాం సరే అనుకున్నాక మా ఊరు ఎక్కపూర్ అంటే మధ్యవర్తి నాకు మధ్య సరే ఓకేనా అయిపోయినాక అన్నీ అయిపోయినాక ఏంటంటే 6 లక్షల రూపాయలు ఇచ్చిన మధ్యవర్తి తరఫున వచ్చాడు. ఓకే అయిపోయి అన్నీ అయిపోయినాక ఇప్పుడు ఏంటంటే మా ఇద్దరు 2 లక్షల రూపాయలు మా భార్య ఇచ్చింది. ఇంకా నేను ఇచ్చిన డబ్బులు మా భార్య తెలియదు 60,000 రూపాయలు ఇంట్రెస్ట్ మళ్ళీ ఎక్స్ట్రా ఇచ్చిన అతనికి ఇచ్చినాక ఏంటంటే 6 నెలల నుంచి అప్పుడు సరే అని అనుకున్నాక నాకు చెప్పాక అయితే భూమి 23 లక్షలకు అమ్ముకున్నాక ఎంత నమ్ముకొని నీ డబ్బులు తీసుకుపోగా నాకు కరోనా డబ్బులు నాకు లెక్కేసి నాకు దండం కాలు మొక్క అని కాలు పడితే 6 నెలలు తిరుగుతున్నాము. మా మామయ్య ఏంటంటే ఆయన హార్ట్ అటాక్ రన్నికి ఆయన హార్ట్ అటాక్ చచ్చిపోతే పదే ఇన్ని 6 నెలలు తిరుగుతుంది. మా మామయ్య తెచ్చి 5 వేలు అవుతుంది సారు. ఇది రేపు మాపు రేపు మా రవి దగ్గర అంటే నేనేం చేయలేము అడిగితే సంగతి ఏదంటే ఎన్నిసార్లు అయినాయని మమ్మల్ని ఇంటికి పోతే మా భార్యను ఇష్టమైన ఇష్టమైన మాట మాట్లాడదు ఇలా భార్య ఆయన సర్దేకున్నాను. నా పరిస్థితి బాగాలేదు, నా డబ్బులు నాకు డబ్బులు ఏందో ఇచ్చి తీసుకొని నా డబ్బులు నాకు ఇస్తే అయిపోతుంది, దండం కాలు అని చెప్పి నీకు ఇవ్వని చెప్పిన ఎక్కువ పరం ఉండకూడదు కానీ ఇష్టం ఉన్నది తిరుగుతాడు నువ్వు రాగేలాగా అంటుండే. ఇదే పరిస్థితి నాది బాధ, ఇవ్వని చెప్పు నా బాధ నా సావేశ్వరి నిమ్మ ఇద్దరిగా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.